పాత రోజుల్లో నల్లధనాన్ని స్విస్ బ్యాంక్లో దాచిపెట్టేవాళ్ళు. ఎందుకంటే స్విస్ బ్యాంక్లో డబ్బులు దాచిపెడితే ఆ వివరాలు గోప్యంగా ఉంటాయి కాబట్టి. ఆ తర్వాత మనం చూసాం పనామా పేపర్ లీక్. 5 సంవత్సరాల క్రితం అది ఒక సంచలనమే రేపింది. చాలామంది అన్నారు పెద్ద పెద్ద సెలబ్రిటీస్, పొలిటీషియన్స్ వీళ్ళందరూ కూడా ఈ పనామా పేపర్ లీక్లో వీళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పి. అయితే అసలు ఈ రోజున పండోరా పేపర్స్ అని కొత్త మాట వస్తోంది. అసలు ఈ స్టోరీ ఏంటి? ఇదంతా దేని గురించి? భారతదేశంలో కానీ ప్రపంచవ్యాప్తంగా కానీ గొప్ప గొప్ప రాజకీయవేత్తలు, బిలియనీర్స్, సెలబ్రిటీస్, క్రికెటర్స్ ఎవరికైతే అపర కుబేరులాగా డబ్బులున్నాయో ఇక్కడ విపరీతమైన పన్నులు కట్టాలి. దాంతో పన్ను ఎగవేతకి రకరకాల పన్నాగాలు పన్నుతుంటారు. దానిలో ఒక ప్రధానమైన అంశమే ఆఫ్షోర్ ఇన్వెస్ట్మెంట్స్. ఆఫ్షోర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే ఇతర దేశాల్లో, ముఖ్యంగా ఏ దేశాల్లో అయితే ట్యాక్స్ హ్యావెన్స్ ఉంటాయో, అంటే ట్యాక్స్ రెజిమ్స్ తక్కువ ఉంటాయో ఆ దేశాల్లో షెల్ కంపెనీస్లో పెట్టుబడి పెట్టడం కానీ, లేదా కార్పొరేట్ సంస్థలు స్థాపించిన దొంగ కంపెనీల్లో పెట్టుబడి పెట్టడం కానీ ఇలా చేసి ఆ డబ్బులకి భారతదేశంలో పన్ను కట్టరన్నమాట. అంటే వాళ్ళకు వచ్చే ధనాన్ని వాళ్ళు వైట్లో చూపించకుండా ఇతర దేశాల్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటారు. దీన్నే బ్లాక్ మనీ అని కూడా అంటారు. అయితే దీనికి రకరకాల మార్గాలు ఆచరిస్తుంటారు. హవాలా కానీ, లేకపోతే రౌండ్ ట్రిప్పింగ్ కానీ, డబుల్ ట్యాక్సేషన్ అవాయిడెన్స్ అగ్రిమెంట్స్ బెనిఫిట్ వల్ల కొన్నిసార్లు ఇక్కడ డబ్బులు తీసుకెళ్ళి వేరే దేశంలో పెట్టుబడి పెట్టేసేసి తిరిగి మళ్ళీ మన దేశానికి తీసుకొస్తారనమాట. దీన్నే రౌండ్ ట్రిప్పింగ్ లేదా రూపీ ట్రిప్పింగ్ అంటుంటారు. సో ఇవన్నీ కూడా ఎప్పటి నుంచో ఉన్నాయే, కొత్తవేమి కాదు. ఇవన్నీ మనీ లాండరింగ్లో కొన్ని భాగాలే. అయితే దీనిలో ముఖ్యంగా ఈ పండోరా పేపర్ లీక్. ఈ పండోరా పేపర్ లీక్ ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా జర్నలిస్టులు అందరూ కలిసి, ముఖ్యంగా ఒక గ్రూప్ ఉంది, ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అని. అంటే ఎవరైతే పరిశోధనాత్మకమైన జర్నలిజంలో, ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళందరూ ఒక కన్సోర్టియం లాగా ఏర్పడి పరిశోధన చేసి మరీ కొన్ని వివరాలు రాబట్టారు. ఇది ప్రపంచవ్యాప్తంగా నల్లధనానికి సంబంధించి అతిపెద్ద లీక్ అని కూడా చెప్పుకోవచ్చు, నిజంగా వీళ్ళు చెప్పే నిజాలు కరెక్ట్ అయితే కనుక. అయితే ప్రపంచవ్యాప్తంగా మనం చూస్తే 600 మంది విలేకరులు, అంటే 600 మంది జర్నలిస్టులు, 150 మీడియా అవుట్లెట్స్, 117 దేశాల్లో పనిచేసి ఈ సమాచారాన్ని సేకరించారు. ఇది దాదాపు 11.9 మిలియన్ రికార్డ్స్ని బయట తీసుకొచ్చారంట. అది ఎంత గొప్ప విషయం ఒకసారి ఆలోచించండి. 11.9 మిలియన్ రికార్డ్స్ అనమాట. అయితే దాదాపు 3 టెరాబైట్ల డేటా ఉందంట దీనిలో. అండ్ దీనిలో 7,50,000 ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయి స్మార్ట్ ఫోన్కి సంబంధించిన, అంటే రకరకాల స్మార్ట్ ఫోన్స్లో లీక్ చేసిన డేటాలు ఇవన్నీ కూడా. సో ఇంత ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం ఎందుకు చేయాల్సి వచ్చింది? ఈ రికార్డ్స్ ఎప్పటివి అంటే కొన్ని రికార్డ్స్ 1970 నాటివి కూడా ఉన్నాయంట. కానీ మోస్ట్ ఆఫ్ ద రికార్డ్స్ ఇప్పుడు ఈ పండోరా పేపర్ లీక్స్లో ఎక్కువగా ఉన్న రికార్డ్స్ అన్నీ కూడా 1996 నుంచి 2020 వరకు, అంటే 1996 నుంచి 2020, అంటే ఈ 25 సంవత్సరాల మధ్య జరిగిన ట్రాన్సాక్షన్సే ఎక్కువ ఉన్నాయంట ఈ పండోరా పేపర్ లీక్లో. దీనిలో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లే బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ గారి పేరు కానీ, లేకపోతే దివాళా దేశాన్ని చెప్పుకుంటున్న అనిల్ అంబానీకి అయితే దాదాపు 18 బ్రిటన్లో 18 ఆఫ్షోర్ ఎసెట్ కంపెనీస్ ఉన్నాయంట, ఇలాంటి దొంగ కంపెనీస్. దానిలో ఆయన పెట్టుబడులు చాలా ఉన్నాయంట. సో ఇట్లా ప్రపంచవ్యాప్తంగా పుతిన్, రష్యన్ ప్రెసిడెంట్ పుతిన్ కానీ, తర్వాత పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ కానీ, ఇలా చాలామంది పేర్లు బయటకు వస్తున్నాయి అన్నమాట. సో ఇవన్నీ నిజమైతే మాత్రం ఇది ప్రపంచానికి ఒక పెద్ద షాక్ అని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్లో పనామా పేపర్ లీక్లో కూడా సిమిలర్గా ఇలానే జరిగింది. పనామా పేపర్లో ఏంటంటే దొంగ కంపెనీలు, షెల్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏవైతే నిజంగా పనిచేయవో ఆ కంపెనీస్. కానీ ఈ పండోరాలో ఇంకో చిన్న తేడా ఉంది. ఇది కార్పొరేట్ సంస్థలు, పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యాయి అని. ఇదంతా ఎందుకు చేస్తారు? మెయిన్గా ఇదంతా చేయడానికి ప్రధానమైన కారణం ఆస్తులు గోప్యత ఉంచుకోవటం, ట్యాక్స్లు కట్టకపోవటం. ఒకటి, మన ఆస్తి ఎంత ఉందో తెలియకుండా ఉంచుకోవడం కోసం. రెండోది పన్ను ఎగవేత. వీటికి ఏదైనా చేసి ఉండొచ్చు అనమాట. అయితే ఇప్పుడున్న ఈ పండోరా పేపర్ లీక్ అనేది ఒక పెద్ద బాంబు విస్ఫోటం లాగా ఇప్పుడు భారతదేశాన్ని కూడా కుదిపేస్తోంది. ఎందుకంటే దీనిలో 6 మాజీ ఎంపీలు ఉన్నారని చెప్పి ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న డేటాలో
ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కి డేటా అందుబాటులోకి వచ్చిందంట కొంతవరకు. దానిలో 6 మాజీ ఎంపీలు ఉన్నారని చెప్తున్నారు. ఇదంతా కూడా మనం చూడాల్సిన అంశం. అయితే ఈ ఇంటర్నేషనల్ కన్సోర్టియం ఫర్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అనేది ఈ గ్రూప్ వాషింగ్టన్ బేస్డ్ ఆర్గనైజేషన్ గత పనామా పేపర్ లీక్‌లో కూడా అంటే 5 ఇయర్స్ బ్యాక్ ఉన్న పనామా పేపర్ లీక్‌లో కూడా ఈ సంస్థే చాలా చురుగ్గా పనిచేసి చాలా డేటాను బయటకు తీసుకొచ్చింది. సో దీంతో ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద నాయకులు ముఖ్యంగా దాదాపు 35 దేశాధ్యక్షులు కూడా నేషనల్ లెవెల్ లీడర్స్ కూడా ఈ పెద్ద పెద్ద అపర కుబేరులు దాచిపెట్టిన వాళ్ళు ఉన్నారని చెప్పి ఒక వినికిడి. సో ఇది ఏ దిశగా ముందుకెళ్తుందో, ఎందుకంటే పనామా పేపర్ లీక్ విషయం కూడా బయటకు వచ్చాక ఒక నెల రోజులు కంప్లీట్గా ప్రపంచవ్యాప్తంగా గోలైంది. తర్వాత అందరూ మర్చిపోయారు. అలానే పండోరా పేపర్ లీక్ కూడా వదిలేస్తారా లేకపోతే దీన్ని ఇంకా లోతుగా తవ్వుతారా వేచి చూడాల్సింది.